సో ఫస్ట్ షార్ట్ ఫిలిం అవును సార్. మీరు తీసింది అద్వైతం. అద్వైతం. ఫస్ట్ షార్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు వచ్చింది కదా. అవును సార్. సో అంటే అది చాలా రేర్గా జరుగుతుంది. అవును అలాంటి గుర్తింపు రావడం అవును అనేది. సార్. అవును అవును. సో ఫస్ట్ షార్ట్ ఫిలింకి ఆ రేంజ్లో గుర్తింపు రావడం మీద ఎలా అనిపించింది అప్పుడు? అది అంటే చాలా సర్ప్రైజ్ సార్. అది అది బేసిక్గా అద్వైతం ఆ కథను ఒక స్టోరీ లాగా చేసుకుందాం అనుకున్నాం. అంటే ఎవరైనా ప్రొడ్యూసర్ కలిసినప్పుడు అప్పట్లో అంటే 2011 ఆ టైంలో కొత్తల్లో కొంచెం ఇప్పటిలాగా కాదు కదా. ఒక ఛాన్స్ ఇవ్వాలంటే ఇంకా ఫిలిం మీద అద్వైతం కూడా ఫిలిం మీద జరిగిన రోజులు నమ్మకం రావాలంటే మనం ఏమైనా చేస్తుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికోసం చేసింది. అది స్టోరీల కోసం. సినిమాకి అది విజిటింగ్ కార్డుగా అయిందిగా. అయింది సార్, అయింది. దాని తర్వాత నేషనల్ అవార్డ్స్కు అనుకోకుండా పంపించాము. ఓకే. అదే అప్పుడు నేను దేవా దగ్గర ఆటోనగర్ సూర్య వర్క్ చేస్తున్నాను. సడన్గా ఒకరోజు టీవీలో అనౌన్స్మెంట్ వస్తుంది, మరి నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి. అది ఫస్ట్ డౌట్ వచ్చింది, మనదేనా కాదా అని చెప్పేసి. ఎందుకంటే అది అద్వైతం ఫీచర్ ఫిల్మ్ అని చేస్తున్నారు, మనది కావచ్చు, మనది కాకపోవచ్చులే అని చెప్పేసి అన్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వెబ్సైట్లో చూస్తే అద్వైతం షార్ట్ ఫిలిం తెలుగు అని చెప్పేసి అవార్డు ఉంది. కానీ ఆ కాన్సెప్ట్ ఏంటి మీకు ఎప్పటి నుంచి మీ మైండ్లో ఉంది అది అద్వైతం? అది యాక్చువల్లీ మా ఫాదర్ రైటర్ సార్. ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీ అది. ఓకే. దాన్ని తీసుకొని నేను అంటే ఎప్పుడు మనం ఒక కులంలో ఉండే తేడాలను చూపెడతాం, కానీ దాంట్లో ఉండే ఒక దాన్ని ఏమంటాం ఏకత్వాన్ని, యూనిటీని మనం చూపెట్టచ్చు. కానీ చిన్న పాజిటివ్ పర్స్పెక్టివ్లో అంటే ఇద్దరు వేరు సామాజిక వర్గాలు వాళ్ళిద్దరు ఒక ఆర్ట్ కలిపింది. సో మోర్ పాజిటివ్ అప్రోచ్లో ఉన్న కథ బాగా నచ్చి చేసాం అది.